హాయ్ అండి. అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథంలో లాస్ట్ అధ్యాయమైన 52 అధ్యాయము చదువుకుందామండి. 678 పేజీ అండి. 678 పేజ్. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. 3వ వచనమండి. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదావారిలోను జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 4వ వచనమండి. 9వ సంవత్సరము 10వ నెల 10వ దినము బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. 5వ వచనమండి. అలాగు జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో నుంచబడెను. 6వ వచనమండి. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దానిపైన 2 గోడల మధ్య ఉన్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలు వెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యొర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను. 9వ వచనమండి. వారు రాజును పట్టుకొని హమాతు దేశమందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోనులోను రాజునొద్దకు అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. 10వ వచనమండి. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల అందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పట్టించెను. 12వ వచనమండి. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానాను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. 13వ వచనమండి. అతడు యెహోవా మందిరమును రాజు నగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతితో కూడా ఉండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని పట్టణములో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరకొని పోయెను. 16వ వచనమండి. అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్ష వనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబీదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండి ఇత్తడి స్తంభములను మందిరములో నుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి. 18వ వచనమండి. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొని పోయిరి. 19వ వచనమండి. మరియు పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండి వాటికిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి కొనిపోయెను. 20వ వచనమండి. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల
క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటికన్నిటికన్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 రేళ్ళు, అది గుల్లది. దానిమీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరలు ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవన్నీయు ఇత్తడివి. ఈ స్తంభమునకు ఆ స్తంభమునకు అలాగుననే దానిమ్మ పండ్లుండెను. ప్రక్కలయందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. 24వ వచనం. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సిరాయాను, రెండవ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. 25వ వచనం. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణములో దొరికిన రాజ సన్నిధిలో నిలుచు 7 మనుషులను దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. 26వ వచనం. రాజదేహ సంరక్షకులు అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో ఉండిన బబులోను రాజు నొద్దకు తీసుకొని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యూదా వారిని తమ దేశంలో ఉండి చెరగొని పోయెను. 28వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3వ నెల 23 యూదులను చెరగొని పోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొని పోయెను. 30వ వచనం. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొని పోయెను. ఆ మనుషుల వెరసి 4600. 31వ వచనం. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదాను తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతనిని తెప్పించి 32వ వచనం. అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. 33వ వచనం. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. 34వ వచనం. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీయు అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇర్మియా గ్రంథం ఇంతటితో పూర్తయిందండి. 52 అధ్యాయాలు ఉన్నాయి. 52 అధ్యాయాలు పూర్తి చేసుకున్నామండి.